సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు ఏమి అంటే, నేనైతే మీకోసం 3 పేపర్స్ అయితే తెచ్చాను ఫర్ యూ అన్నమాట. నేను ఇదైతే రివర్స్లో పెట్టా. ఇదైతే అన్నమాట. ఈరోజు ఈ పేపర్స్ అనేసి మీకు డిస్కస్ చేస్తాను. ఈ పేపర్స్ ఓకే, ఇవి చూసినారు కదా. అండ్ జామెట్రీ బాక్స్ కూడా మీకైతే ఏమేమి ఉంటాయి, ఇది దేని వల్ల వచ్చింది, నేను కొనుక్కునిందా కాదా అనేసి మీకు అన్నీ చెప్తానమాట. ఇది లాస్ట్లో చేద్దాము. ఇవైతే ఫస్ట్ చేసేద్దాం. ఫస్ట్ పెద్ద పేపర్ ఉంది కదా, ఇదైతే తీసుకునేస్తున్నాను. ఇది ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ హిందీ సబ్జెక్ట్. ఇక్కడైతే మీకు ఈ పేపర్స్లో ఈడ ఏంటో కనిపిస్తున్నాయి కదా. వీళ్ళని యూట్యూబ్లో కొడితే మీకు అనేటివి కొన్ని లింక్స్ అండ్ వీడియోస్ వస్తాయి. మెయిన్ వీడియోస్ వస్తాయి అన్నమాట. ఆ వీడియోస్ చూస్తే మీకు హిందీ ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి, తెలుగు ఎలా చదవాలి అనేసి మీకు కన్ఫామ్గా తెలుస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ 10th క్లాస్కి కూడా ఇప్పుడు మేము చదవాలనుకుంటున్నాం. ఇప్పుడు 9th నుంచి చదవచ్చు హిందీ, తెలుగు. 9th నుంచి చదవచ్చు అంటే 9th నుంచి ఎలా వెళ్ళాలి మనం అనేసి దీంట్లో ఉంటుంది. ఎన్ని మార్క్స్కి వస్తాయి, మీ పేరు ఎలా రాయాలి, మీ ఎలా ఉంటుంది పేపర్, డిఫికల్ట్గా ఉంటుందా, ఇదిగా ఉంటుందా అనేసి మీకైతే చెప్తుంది ఇది. దీని గురించి అయితే అంతే అన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేశాను. ఇప్పుడు సెకండ్ మ్యాథ్స్ చూద్దాము. ఫస్ట్ అయితే ఈ పేపర్ చూసేయండి మీరు, ఓకేనా. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి A to J అనేసి కొన్ని ఇచ్చారు. అవి ఏంటివంటే ప్లస్సెస్ ఇచ్చారు, దాని తర్వాత మైనసెస్ ఇచ్చారు. అలానే దాని తర్వాత ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇచ్చి ప్లసెస్ ఇచ్చారు, అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇచ్చి మైనస్ కూడా ఇచ్చారు. అండ్ సాల్వ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ప్లసెస్ అడిగారు, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి మైనసెస్ కూడా అడిగారు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్, పాయింట్స్లో ఇచ్చి ప్లసెస్ అడిగారు, పాయింట్స్లో ఇచ్చి మైనసెస్ అడిగారు. ఇంటూస్ అడిగారు, పాయింట్స్లో ఇంటూస్ అడిగారు, పాయింట్స్లో డివిజన్స్ కూడా అడిగారు. మీరు లాస్ట్ దాంట్లో చూస్తే అలానే ఉంది ఇక్కడ, ఓకేనా. ఈ పేపర్ అంతే అన్నమాట. నెక్స్ట్ జామెట్రీ అన్నమాట. ఇదైతే ఎటువంటి పిల్లలకు రాకపోయినా కూడా చాలా బాగా అనేసి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అంటే రైట్ 6 points, 5 line segments, 4 lines, 3 rays from the ఫిగర్ గివెన్ బిలో అనేసి ఇచ్చారు. ఈ ఫిగర్ ఇచ్చేసి మనకు 6 points కనుక్కోమన్నారు, 5 line segments కనుక్కోమన్నారు, 4 lines కనుక్కోమన్నారు, 3 rays కనుక్కోమన్నారు. గివెన్ బిలో ద పిక్చర్ ఇచ్చారు. ఇదైతే ఇచ్చారు. సెక్షన్ బి అని పెట్టి రైట్ యాంగిల్ ఇక్కడ 90 degrees, అబ్ట్యూజ్ యాంగిల్ ఏంటి, జీరో యాంగిల్ ఏంటి అనేసి ఇక్కడ అయితే ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. 10 + 20 అని చేయాలి అంతే. పెరిమీటర్ అంటే ప్లస్ చేయాలి గైస్, అంతే. అన్నిటికీ ప్లస్ చేసేయాలి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఫాలోయింగ్ అనేసి అడిగారు. మనము ఫాలోయింగ్లో కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ వరకు చూసినట్టయితే పిక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు తెలీదు ఏం చేయాలో అనేసి, మీకు పార్ట్ 2లో పెడతాను, కావాలంటే ఖచ్చితంగా పెడతాను. ఇవైతే ఇచ్చారనమాట. నెక్స్ట్
ఇది నెక్స్ట్ సారీ అది మూవ్ కాకపోయేసరికి డైట్లో పడిపోయినా. ఓకే, ఈ ఫిగర్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఇవి కూడా ఏరియా కనుక్కోమన్నారు. వీటికి కూడా ఏరియా అది ఫార్ములా వేసుకొని మనం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ పెంటాగాను, ఆక్టాగాను, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, హెక్సాగాన్, డెకాగాన్ అని ఇచ్చి 3, 4, 5, 6, 8 అని ఇచ్చారు. ఓకేనా, ఇచ్చారనమాట. సో అవైతే అయిపోయాయి. పార్ట్ 2లో జియోమెట్రీ బాక్స్ గురించి చూసేద్దాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.